పదమ్మా పెడదాం. రక్తం రావటం ఆగిపోయింది. ఇదేనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే. దీనికి మీరు 3-4 రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం 3 క్షణాల్లో తగ్గిపోయింది కదా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి. అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారు గారి మునిమనవరాల్ని. మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయక తప్పదు. మీ హట్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు. తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ ఆప్తులు ఎవరూ లేరా? మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నమస్కారం తాతగారు. నీకేమైంది? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. సిగ్గేమిటయా? చెప్పేయమంటారా? చెప్పే. ఏం లేదు తాతగారు, నా పెళ్ళం కాస్త రంగులో తక్కువైనా అందులో మహా ఎక్కువ అండి. ఓ రోజు సాయంత్రం ఫుల్లుగా మందు కొట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి. తలుపేసింది కదా అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడు అక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి. నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఆవిడ ఇలా నేను ఇలా వచ్చాను. ఆవిడ వచ్చి నేను వచ్చాను. అప్పుడు ఏమైందయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడకు, దానికి చిన్న ఉపాయం ఉంది. బిల్లుకర్ లేదు? బిల్లుకర్రా, ఆ బిల్లుకర్రను అస్తమానం నవ్వులుతుండు, ఆ తర్వాత ఇరగదీస్తావు. వెళ్ళు వెళ్ళు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? చెప్పండి తాతగారు. నా పేరు బంగారం. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఒంటరిగా ఎందుకుంటున్నారు? గొడవపడి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. చీకట్లో తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. లోపలికి వెళ్ళి పంచా దుబ్బా ఉన్నాయి, వేసుకో.
చూపురా, ఇవన్నీ బంగళలు. ఎన్ని బంగళలా? ఆకలేస్తే అరటిపళ్ళు ఉన్నాయి, తిని పడుకో. ఏమైంది? ఏంటి? వద్దు వద్దు, చెప్పండి ఇక్కడ తప్పు. వద్దు వద్దు, పగలమంటుంటే చెప్తాను ఇక్కడ. తాత తాత, ఏంటి తాత అంత డల్గా ఉన్నావు? అదేం లేదే. లేదంటావేంటి? మునుపట్ల హుషారుగా ప్రశాంతంగా లేవేంటి? అదేం లేదని చెప్తున్నాగా. సరే గాని నాకొక చిన్న సందేహం. ఏం లేదు, ఇక్కడున్న ఈ కుండకి ఒక అంచు ఇరిగిపోయింది కదా, దాన్ని ఎందుకు ఉంచుకోవాలి? నేనే ఒంటరివాణ్ణి, నాకీ కుండలో నీళ్లు సరిపోవంటావా? అవును, నీ తింగర్ ఎక్కడా? వాడు మొన్న మార్కెట్ లోంచి ఎటో వెళ్లిపోయాడు. ఇంతవరకు వచ్చి చావలేదు. ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను, సరేనా? నువ్వు గట్టికొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే. నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే వీడు నన్ను వీడంటావా? నేను పెళ్లి చేసుకుంటాడంట, చేసుకోమంటావా? చేసుకో, తనకే. ఈ కోతి మొహన్న నన్ను కూతంటావా? ఆగలే ఆగలే, నీ సంగతి చెప్తాను.
ఏంటిది? ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిని అగ్నిగోళాన్ని తట్టిలేపావు. తట్టుకోలేకపోతున్నా. దీని పర్యవసానం ఎట్టిపోతుందో ఏమో. హే, ఎట్టుపోదు. అయినా నువ్వు హీనావు. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయ్యేపోను. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నువ్వు నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. ఏమైంది నీకు?